మన ఆత్మీయతలో కూడా లోటులు ఉన్నాయమ్మా. మన ఆత్మీయతలో కూడా లోటులు ఉన్నాయి. మనం అనుకుంటుంటే మనం చేసే భక్తి సరియైందే. ఆది అపోస్తుల పునాదుల మీద నీవు నేను కట్టబడుతున్నాం. సంఘములో సహవాసంలో అంటుకట్టబడుతూ ఉన్నాం, మంచిదే. కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితం లోటు ఉందా లేదా, లోపం ఉందా లేదా? నీ ఆధ్యాత్మికమైన జీవితం సంతృప్తి కలిగి ఉందా, అసంతృప్తి ఉందా? 100కి 100% నీ ఆధ్యాత్మికమైన జీవితం ఫిల్గా ఉందా? ఉదాహరణకు మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే 100కి 100% అయితేనే ఆ పిన్ను తీస్తాం. 70% 80% ఉంటే తీయం. ఎందుకు తీస్తున్నావు? 100% చేయి, ఫుల్ చేయి అని అంటాం, సంపూర్తిగా చేయి అని అంటాం. మరి నీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితంలో లోపాలు ఉన్నాయా, అసంతృప్తిగా ఉందా? ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్ముడు హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడంటే, కాలాలు సమయాలు బాగలేవు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాం. వెళుతూ ఉన్నవాడు ఎప్పుడు ఏం పడిపోతామో, కుప్పకూలిపోతామో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. మన ప్రాణము, మన స్థితిగతులు, మన ఆయుష్ మన చేతిలో లేదు. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే, గొంతులో ప్రాణం ఉన్నప్పుడే మనలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకోవాలా, మనలో ఉన్న లోటుపాటులు సరి చేసుకోవాలా, మనలో ఉన్న అసంతృప్తులు అన్నీ కూడా సరి చేసుకొని సంతృప్తి కలిగి మనము జీవించాలా. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుని మన ఆత్మీయ జీవితము ఆయన చూసినప్పుడు సంతృప్తి కలిగినట్లుగా ఉండాలా.